శివాయ శ్రీ దక్షిణ. ఈరోజు మనం రవి సంక్రమణం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి జూన్ 15వ తారీఖు అర్ధరాత్రి సమయంలో సూర్యుడు ఏంటంటే మిథున ప్రవేశం చేస్తున్నాడు. దీన్ని మనం మిథున సంక్రమణం అని కూడా అంటాం. ఇప్పుడు ఎక్కువగా చూసామనుకోండి, రవి ఎప్పుడైనా సరే ఒక రాశిలోంచి ప్రయాణం చేసేదాన్ని మనం సంక్రమణం అంటాం. అలాగే చాలా గ్రహాలు కూడా మనకి ఒక్కొక్క రాశిలోంచి ప్రయాణం చేస్తుంటే ఆయా గ్రహాలకు సంబంధించిన సంక్రమణం నడుస్తుంది. ముఖ్యంగా మనం రవికి సంబంధించిన సంక్రమణాన్ని ఎక్కువగా చూస్తుంటాం. ఈ టైంలో ఏంటంటే పితృదేవతలకి సంబంధించిన కార్యక్రమాలు చేయటం కానీ, సంక్రమణం రోజు కొన్ని దానాలు చేయటం వల్ల పితృదేవతల ఆశీర్వాదం పొందటం, ఇలాంటివన్నీ మనకి సనాతన ధర్మంలో ఎక్కువగా జరుగుతాం. అలాగే మనం జ్యోతిషపరంగా చూసుకుంటే కనుక ప్రతి సంక్రమణం అప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏవైతే ఉంటాయో, ఈ ద్వాదశ రాశుల మాస ఫలితాలు అనేది సూర్య సంక్రమణం నుంచి మనం చెప్పుకుంటాం. ఈ నెల రోజులు ఎలా ఉంది వీళ్ళ జీవితంలో. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో జన్మించిన వాళ్ళకి మేషం నుంచి మీనం వరకు జూన్ 15 నుంచి వచ్చే నెల 14 వరకు అంటే దగ్గర దగ్గర మనకి ఒక నెల రోజులు అనేది రవి సంచారం ఉంటుంది, అంటే సంక్రమణం జరిగింది. ఈ నెల రోజుల కాలంలో ఏ రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి, ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ శుభాలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈరోజు మన టాపిక్. రెండు, సంక్రమణం జరుగుతున్నప్పుడు టోటల్ యూనివర్స్లో ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అలాగే భారతదేశంలో ఎలాంటి సమస్యలు ఏ సెక్టార్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇది కూడా ఈరోజు చర్చలో పెట్టుకుందాం. 1 minute. ఇప్పుడు మిథునంలో మనకి మృగశిరలోకి రవి సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే మృగశిరలోకి రవి సంచారం జరుగుతుందో, రోహిణి జన్మ నక్షత్రం వాళ్ళకి, మృగశిరలో జన్మ నక్షత్రం జన్మించిన వాళ్ళకి, అలాగే ఆరుద్రాలు, ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఏంటంటే గ్రహశాంతి అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి. అందులో గ్రహశాంతే కాదు, కొన్ని గ్రహాలకు దానం కూడా ఇవ్వాలి. మనకి రోహిణి మీద గురు సంచారం జరుగుతుంది, ఇంకా మృగశిర మీదకి బుధ సంచారము, శుక్ర సంచారం జరుగుతుంది, రవి సంచారం. అలాగే 4 గ్రహాలకి గ్రహశాంతి అలాగే గ్రహ దానం అనేది ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా చేపించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ జన్మ నక్షత్రం రోహిణి అయింది, వృషభ రాశి, వాళ్ళు ఖచ్చితంగా గురుగ్రహ శాంతి దానం చేయాలి. అలాగే మృగశిరలో జన్మించారు వాళ్ళు కూడా అంతే, గురుగ్రహానికి, బుధ గ్రహానికి, అలాగే రవి గ్రహానికి, శుక్రగ్రహానికి, 4 గ్రహాలకి దానం. ఈ 4 గ్రహాల శాంతి, నవగ్రహ శాంతి కామన్ చేస్తుంటారు అడిగిన. ముఖ్యంగా ఈ నక్షత్రాల వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఎక్కువ పీడించబడతారు. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పీడించబడతారు. అలాగే వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ మృగశిర నక్షత్రం మీద జన్మించిన వాళ్ళు పీడించబడతారు. అలాగే రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా బ్యాడ్ ఎఫెక్ట్స్ కలుగుతారు. అది ఈ 3 నక్షత్రాలు వాళ్ళ జన్మ నక్షత్రాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహ శాంతి చేయించుకోండి. ఈ 4 గ్రహాలకైతే దానం ఖచ్చితంగా చేయండి. ఇంకా మిగిలిన వాళ్ళకి బాగానే ఉంటుంది చెప్పచ్చు. ఇప్పుడు పునర్వసులో జన్మించారు, వాళ్ళకి బాగానే ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఒక 8 నక్షత్రాలు, పునర్వసు నుంచి 8 నక్షత్రాల వరకు వాళ్ళకి బాగానే ఉంటుంది. మనకు అట్లా వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఈ వెనక వైపు అవరోహణ క్రమంలో చూసుకుంటే కూడా మనకి కృత్తిక నుంచి వెనక వాళ్ళు 8 నక్షత్రాల వాళ్ళకి బాగానే ఉంటుంది, వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు ఆ నక్షత్రాలు జన్మించిన వాళ్ళు. ఇంకా సూర్యుడికి ఎదురుగా మిగిలిన 9 నక్షత్రాల వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారని చెప్పారు. వీళ్ళు కూడా ఈ శివాలయంకి అభిషేకాలు చేయించుకుంటే ఇలాంటి కామన్ విషయాలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం యూనివర్సల్గా మనం చూసుకుంటే కనుక ఈ నెల రోజుల పాటు ఏంటంటే సూర్య సంక్రమణం వల్ల ఈ గోల్డ్కి సంబంధించిన బంగారానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే గురుడు అధీనంలో ఉన్న ఫుడ్ ఆయిల్స్ ఉంటాయి,
గురుడు కారకత్వాలను శనగలు గినగలు ఇలాంటి వాటికి సంబంధించిన డౌన్ ఫాలోయింగ్ ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇంకా రెండు శుక్రుడు ఆధీనంలో చూసుకుంటే రత్నాలు, రాళ్ళు, జ్యువెలరీ, ఇంకా శారీ బిజినెస్ లాంటి వాళ్ళు కానీ సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే ఈ నెల రోజుల్లో ఏదైనా సినిమాలు రిలీజ్ అయితే కనుక ఇవి సక్సెస్ఫుల్గా ఆడమని చెప్పాలి మనం. ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు కూడా ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంది. అందులోనూ ముఖ్యంగా చెప్తే కనుక ఈ 3 నక్షత్రాల్లో నిర్మాతలకు కానీ హీరోలు కానీ ఉంటే కనుక వాళ్ళ సినిమాలు కూడా ఎక్కువగా ఎంత సినిమా బాగున్నా కూడా ఆడే అవకాశాలు శుక్ర కారకత్వాలు చెప్తాయండి. ఇంకొకటి చాలా మంది సొసైటీలో ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఏదైనా ఉందంటే ఈ సంక్రమణ రోజు నెల రోజుల పాటు ఇది బుధుడితో కనెక్ట్ అవటం వల్ల వాళ్ళ పిల్లల విద్యా విషయాలు విద్యకు సంబంధించిన ఖర్చులకి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు, కాలేజ్ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సెక్టార్స్ రన్ చేసే యాజమాన్యానికి ఇబ్బంది ఉంటుంది. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హోటల్స్ కానీ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు చిన్న చిన్న హాకర్స్ రోడ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఈ నెల రోజుల పాటు కొద్దిగా వాళ్ళకి వ్యాపారాలు డౌన్ ఉంటాయి, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది చిన్న చిన్న వ్యాపారస్తులు. అలాగే బట్టల వ్యాపారస్తులు కూడా కొద్దిగా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. అంటే ఈ సెక్టార్స్ ఏంటంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా నేను ఏంటంటే ఈ 4 గ్రహాలు దానం కానీ శాంతి కానీ చేయించుకుంటే బాగుంటుంది. చిరు వ్యాపారస్తులు చేయించుకోవాలి, ఇంకా శుక్రుడు డిపెండ్ అయిన బ్యూటీ ఇండస్ట్రీస్ కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ వీళ్ళు కూడా గ్రహశాంతి అనేది చేయించుకోవాలి. ఇంకా చిన్నపిల్లల విషయానికి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ బుక్ షాపుల వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది, స్కూల్ వాళ్ళు ఉంటుంది. పిల్లల విషయంలో చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతారని చెప్పి ఆడపిల్లలు శుక్రుడు, బాలికలు వీళ్ళంతా బుధుడు ఈ కాంబినేషన్ చూసుకున్నా కూడా వాళ్ళు కూడా వాళ్ళ సంతాన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రెండోది కొన్ని సెక్టార్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు 1-4 సార్లు ఆలోచించుకోవాలి చెప్పారు. ఎందుకంటే ఈ నెల రోజుల్లో షేర్స్ అని ఇంట్రాడే ట్రేడింగ్ అనేది అప్ అండ్ డౌన్ ఎక్కువ నడిచే అవకాశం ఉంది. అక్కడ దాకా ఎందుకు ఒక పర్సన్ మేష రాశిలో పుట్టాడు, మేష రాశిలో పుట్టిన వాళ్ళు ఈ టైంలో షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే కనుక నష్టాలు పాలే అవకాశం చూపిస్తుంది, ఫైనాన్షియల్గా లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటున్నాడు. సమ్ ఎగ్జాంపుల్ చెప్పి ఇప్పుడు యూనివర్సల్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు భారత భూభాగం మొత్తాన్ని ఒక జోన్గా తీసుకుంటే కనుక ఈశాన్య ప్రాంతాలు ఏదైతే ఉంటుందో ఈశాన్య ప్రాంతాల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, రోడ్ యాక్సిడెంట్స్ బలంగా జరుగుతాయి. అదొకటి మనం చూసుకోవాలి. అట్లాగే ఏరియా వైజ్ మనం చూసుకున్నా కూడా ఒక హైదరాబాద్ అనుకున్నాం, హైదరాబాద్లో ఈశాన్యం డైరెక్షన్లో యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. లేదా ఏపీ ఉంది, ఏపీలో ఒక ఈశాన్య డైరెక్షన్. అట్లాగా ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఈశాన్యం డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ డైరెక్షన్లో ఆ ప్రాంతానికి ఆ డైరెక్షన్ ఈశాన్యం అయితే చాలు, అక్కడ ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకే ఎవరికాళ్ళు సమాజంలో మంచి మంచి పురోహితులు వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఆ ఈశానుడికి శివుడికి అభిషేకాలు చేసుకుంటారు. ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకోవాలి. వాస్తవంగా నేను కూడా ఒకసారి ఏమనుకుంటానంటే ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ కనబడినప్పుడు నా ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వాలని నేను బలంగా కోరుకుంటాను. అది ఒకటే కాదు, ఈశాన్య భూభాగం ఏదైతే ఉంటుందో ఈశాన్య భూభాగాల్లో కొంచెం అలజడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ భూ ప్రాంతంలో కొద్దిగా భూకంపం ఇబ్బందిగా జరిగే అవకాశం ఇది కూడా ఉంటుంది. ఇది ఈశాన్య భారతదేశంలో భూకంపాలు అనేది కూడా ఈ నెల రోజుల్లో మనం ఆశించవచ్చు అనమాట, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా జరగకూడదని చెప్పి దేవుని కోరుకోవాలి. అంటే ప్రెడిక్షన్ ఇది ఫెయిల్ అవ్వాలి ఫస్ట్. ప్రమాదాలు జరిగితే చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఈశాన్యంలో గ్రహస్థితులు బాగాలేదు కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యుడు పైగా మృగశిర నక్షత్రం మీద కూర్చున్నాడు. ఈ డెత్ పాయింట్ ఏమో మనకి 4th హౌస్ కాలపరుషంలో ఇప్పుడు 4th డెత్ పాయింట్ వచ్చి కూర్చొని ఉంటుంది. కాబట్టి వాహన సంబంధ ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు. ఒకటే కాదు, ధర్మ సంబంధమైన ఇబ్బందులు కూడా కాలపరుషంలో ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఎన్జిఓ యాక్టివిటీస్ వాటికి సంబంధించిన ఇబ్బందులు, రీటైల్ బిజినెస్ వాళ్ళు కూడా రీటైల్ సెక్షన్లో ఉండేవాళ్ళు కూడా కొద్దిగా బిజినెస్ డౌన్ అయ్యి నెల రోజుల పాటు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రీటైల్ సెక్టార్లో ఉండేవాళ్ళు కూడా ఈ టైంలో కొద్దిగా పొదుపు కార్యక్రమాలు లాంటివి పెట్టుకుంటే మంచిది. కాకపోతే ఆన్లైన్ బిజినెస్ అయితే బాగుంటుంది. ఆన్లైన్ యాక్టివిటీస్లో మీ బిజినెస్లో ఏమైనా ఉంటే కనుక
మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకునేటట్టు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు బాగున్నాడు కాబట్టి ఆన్లైన్ లాటు ఫైనాన్షియల్ లాటు రాహు కారకత్వాలు ఎలక్ట్రానిక్స్ ఇలాంటి సెక్టర్స్ బాగానే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ సెక్టర్స్ బాగానే ఉంటుంది, ఫార్మా బాగానే ఉంటుంది, కొన్ని కొన్ని సెక్టార్లు బాగానే ఉంటాయి. ఇంకా రేట్స్ విషయానికి వచ్చేసరికి ఈ నెల రోజులు చూసుకుంటే గనక రేట్లన్నీ యావరేజ్గా ఉంటాయి. మరి దేని మీద రేట్లు పెరగటాలు అదే ఉండే అవకాశం ఉండదు. రేట్లే తగ్గుదల, అలాగే అందరికి అందుబాటులో ప్రతి వస్తువు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వర్షపాతంగా చూసుకున్నా కూడా ఈ 30 డేస్ మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనం చూసుకుంటాం, 30 రోజులు 31 రోజులు సమమైన వర్షపాతం పడుతుంది. సమ వర్షపాతం పడితే ఆ వర్షపాతానికి సంబంధించిన పంటలు నాట్లు వేసుకునే వాళ్ళు చాలా చక్కగా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఏ పంటలు వేసుకున్నా కూడా వాతావరణం సమంగా ఉంటుంది కాబట్టి ఇది యూనివర్సల్గా వచ్చేసరికి మనం ఒక మిథున సంక్రమణం అనేది జరగటం వల్ల సూర్యుడు జరిగే ఈవెంట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క జన్మలగ్నంలో ఒక్కొక్క జన్మరాశి చూసుకున్నాం మనం. వాళ్ళకి ఆ జన్మరాశిలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి చూడండి. 4 గ్రహాలు అయితే కామన్ యూనివర్సల్గా. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే 4 గ్రహాలు దానం చేస్తా ప్రపంచం బాగుండాలని కోరుకోవటం వల్ల ఇప్పుడు సత్వగుణం కలిగిన మనుషులు చాలా మంది ఉంటారు. ఈ సత్వగుణం కలిగిన వాళ్ళు ఏంటంటే మీరు మీ మంచి కోసమే కాకుండా ఈ గోచారం ఇలా ఉంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని మీరు కూడా మీ దేవుడి మీద అర్చనలు చేయించుకునేటప్పుడు కానీ అష్టోత్తరాలు చదివించుకున్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కాసేపు ఆ దేవుడికి దండం పెట్టుకొని మీరు సమాజ శ్రేయస్సు ప్రకృతి శ్రేయస్సు కోరుకుంటూ అందరూ ఎక్కువ మంది కోరుకున్నాం అనుకుంటే దాని ఆరా ఎక్కువ బలంగా ఉంటుంది, సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి, స్పెక్యులేషన్ సెక్టార్స్ లో డౌన్ అయ్యే కనబడుతుంది, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలి. ఇవి అయితే మనం ముందుగానే ఈ నెల రోజులు కొంచెం సమయం పాటించడం మంచిది. అది ఒకటే కాదు, ఈ నెల రోజులు చాలా మంది ఏంటంటే ఈ ఒక రకమైన సైకలాజికల్ గా ఫీల్ అవుతుంటారు. మానసిక ఇబ్బందులు అనేది సమాజం మొత్తం ఈ నెల రోజుల పాటు సూర్యుడు తన ప్రభావం చూపిస్తుంటాడు. కాబట్టి వీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క రాశి విధానంలో మనం చూసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క రాశి ఫలం ఎలా వెళ్తుంది. ఇప్పుడు సమ్ పర్సన్స్ మేష రాశిలో పుట్టారు. మేష రాశిలో పుట్టిన 3 నక్షత్రాల వాళ్ళకి సూర్యుడిని చూసుకుంటే ఒక రకంగా బాగానే ఉంది. కాబట్టి ఇంకో రకంగా మనం చూస్తున్నాం అనుకోండి, మేష రాశి వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బందులు కలుగుతాయి. మేష రాశి వాళ్ళు చూస్తున్నాం అనుకోండి, కుటుంబ పరంగా చిన్న చితక సమస్యలు అయితే చూపిస్తున్నాయి. ఆర్థికంగా కానీ వాళ్ళ దగ్గర అక్యుములేషన్ వెళ్తుంది, దాచిపెట్టిన డబ్బుకి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాం, డబ్బులు లేక ఇబ్బందులు పడతాం. రెండోది వాళ్ళ సంతానానికి సంబంధించిన వ్యాకులత అనేది మేషరాశి వాళ్ళకు ఉంటుంది. అది పంచమ భావానికి సంబంధించి ఆలోచనలో కూడా ఒక రకమైన వ్యాకులత అయితే ఉంటుందని చెప్పాలి. ఇంకోటి ధర్మానికి సంబంధించిన సంశయం కూడా, అదృష్టం భాగ్యం ఆపర్చునిటీ ఇవన్నీ ఏంటంటే మేషరాశులు కొద్దిగా ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పాలి. ఇది ఫైనాన్షియల్ ఇబ్బంది ఒకటి ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ ప్రయత్నాలు కానీ ఏదన్నా ఉంటే కనుక వాటికి చిన్న చిన్న ఆటంకాలు కలగటం, అలాగే వీళ్ళ భాగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కలగటం. ఈ మూడైతే మనం మేషరాశి వాళ్ళ దగ్గర గమనించవచ్చు. మేషరాశి వాళ్ళ దగ్గర ఈ 3 విషయాలు గమనించండి. ఇంకా మిగిలిన విషయాలు మనం చూస్తున్నాం అనుకోండి, మేషరాశి వాళ్ళకి మిగిలిన విషయాలు అయితే చాలా విషయాల్లో బాగానే ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు 8th హౌస్ అనుకోండి, అకల్ట్ సైడ్ ఉండేవాళ్ళు బాగానే ఉంటుంది మేషరాశిలో. ఇంజనీరింగ్ సెక్టార్లో ఉండేవాళ్ళు బాగానే ఉంటుంది మేషరాశి విషయానికి వచ్చేసరికి. ఇంజనీర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆస్ట్రాలజర్స్ కానీ వీళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ నెల రోజులు కూడా బాగానే ఉంటుంది. ఇంకా వేరే వేరే సెక్టార్లో కూర్చున్నారు, వస్త్ర వ్యాపారులు కూర్చున్నారు, ఇబ్బంది పడతారు. హోటల్ బిజినెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, స్కూల్ టీచర్స్ కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు కానీ, అంటే క్రియేటివిటీ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు. వీళ్ళు మేషరాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్పి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఈ 4 గ్రహాలకే చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కొద్దిగా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రెండోది వీళ్ళు చాలా వాళ్ళు పెట్టుకున్న వర్క్ ఏదంటే ఇవన్నీ నత్తనాడుకు నడుస్తుంది. చేతిలో డబ్బులు కూడా చాలా నిదానంగా వస్తూ ఉంటుంది, పని మందంగా నడుస్తూ ఉంటుంది, వర్క్స్ తొందరగా రావు. ఇవన్నీ మేషరాశి వాళ్ళు పడే ఇబ్బందులు అన్నమాట. ఇంకా మనం వృషభ రాశి చూసుకున్నాం అనుకోండి,
వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాం. వృషభ రాశిలో ఎవరు జన్మించినా కూడా. వృషభ రాశిలో మనకి కృత్తిక నక్షత్రం, రోహిణి, మృగశిర ఉంటుంది. ఈ కృత్తిక నక్షత్రం కొద్దిగా పక్కన పెడితే గనక ఈ రోహిణి, మృగశిరలో ఉండేవాళ్ళు వాళ్ళ ఆరోగ్య విషయం అనేది చాలా బలంగా చెక్ చేసుకోవాలి. నేను ఇచ్చే సలహా ఏదన్నా ఉందంటే గనక ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు వృద్ధులు ఎవరు ఉంటే గనక వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ లో కూడా కొద్దిగా స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి తల్లి సఫర్ అవుతుందని చెప్పొచ్చు. మాతృ సంబంధమైన మానసిక ఇబ్బంది ఉంటుంది. వీళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఏదైనా ఉందంటే కనుక హెల్త్ ఇష్యూ హార్ట్ రిలేటెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా వీళ్ళ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కనుక 4 గ్రహాలకు దానం ఖచ్చితంగా చేయాల్సింది. ఇది మనకి గురుగ్రహానికి, రవి గ్రహానికి, అలాగే శుక్రగ్రహానికి, బుధ గ్రహానికి 4 గ్రహాలు దానమే కాదు, గ్రహశాంతి చేయించుకుంటాం కూడా ఉత్తమం అని చెప్తాను నేను మేష రాశి వాళ్ళకి. ఇది వృషభ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళని ఖచ్చితంగా ఆయుష్ హోమాలు లాంటివి చేయించుకుంటాం, శివుడికి అభిషేకాలు చేయటం, ఇలాంటి పనులు చేశారనుకోండి వీళ్ళకి ఏంటంటే కొంచెం హెడేక్ లాంటిది వస్తుంటుంది. సైకలాజికల్ ఇష్యూ ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లం, సఫరు, మానసిక ఇబ్బంది, దుఃఖం, పీడ. ఎందుకంటే అనుకున్న పని ఏదైతే ఉంటుందో, కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ వెళ్ళదు. కర్మ వెళ్ళకుండా ఏంటంటే ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు చిన్న చిన్న తగాదాలకి, వాగ్వివాదాలకి, గొడవలకి వెళ్ళటం, దానివల్ల వాళ్ళ మీద కేసెస్ ఫైల్ అవటం లాంటిది. అందులోనూ ఆల్రెడీ వృషభ రాశిలో ఎవరైనా జన్మించి వాళ్ళ మీద రౌడీ షీట్ లాంటివి ఉన్నా, ఇంకేదన్నా సంఘ విద్రోహ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద కేసులు లాంటివి బనాయించే అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు, వాస్తవంగా కాలపురుషుకుండలో ఈ నెల రోజులు ఏంటంటే అర్ధరాత్రి మనకి ఈ సంక్రమణం జరగటం వల్ల అది మనం చూసుకుంటే 3వ జాములో పడింది. అది రాక్షస అంశలో పడింది. రాక్షస క్రూరాంశ అంటే ఏంటి? ఇప్పుడు భారతదేశంలో కానీ ఇంకెక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా క్రూర జంతువులు చాలా రకాల వేటకు గురవటం, కానీ ఇబ్బందులు పాలవటం, అనారోగ్యం పాలవటం, క్రూర జంతువులు పీడ జరిగింది. క్రూర జంతువులు ఎక్కువ బంధించబడతాయి. అట్లాగే సొసైటీలో రాక్షస గుణం కలిగిన మనుషుల మీద ఏంటంటే ఎక్కువ కేసెస్ లాంటివి పడే అవకాశం ఉంటుంది. బంధన యోగం ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ పాత రౌడీ షీటర్ల దగ్గర నుంచి వాళ్ళకి మళ్ళీ డిపార్ట్మెంట్ పిలవటం, వాళ్ళ మీద కేసులు బనాయించడం, వాళ్ళని మా హింసకు గురి చేయటం, అంటే రౌడీ షీట్స్ మీద బలమైన ఉక్కుపాదం అనేది ఈ నెల రోజుల్లో పడే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన కేసులు ఎన్నున్నా కూడా, ఎందుకంటే సూర్య సంక్రమణం అనేది శనికి 1/9 యాక్సిస్ లో పడతా వచ్చింది. ఆ ఇన్నాళ్ళు మేము తప్పించుకున్నాం, మనం ఏం చేసినా చెల్లింది అనుకున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళ మీద చాలా బలమైన ఉక్కుపాదం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, జరిగింది కూడా. ఎందుకంటే సంక్రమణం జరిగింది, రాక్షసుల మీద జరిగింది. రాక్షసులు లేకుండా ఈ నెల రోజుల్లో చేయబడతాకి ఎక్కువగా గ్రహాలు అనుకూలిస్తుంది. రాక్షసులు ఎక్కువ పీడించబడుతుంటారు. వెళ్ళలేదు, చిన్న చిన్న గొడవలకు వెళ్ళేవాళ్ళు, రోడ్డు షిటీ చేసేవాళ్ళు, కబ్జాలు, భూ కబ్జాలు చేసేవాళ్ళు, వీళ్ళ మీద కేసెస్ ఎక్కువ పడే అవకాశం, జైలుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో చిన్నాన్ని లేదు, పెద్దాన్ని లేదు, అధికారులని లేదు, రాజకీయ నాయకులు లేదు, ఎంతటి వాళ్ళు అయినా సరే ఈ కాలచక్రం ఎలా ఉంటుందంటే ఈ పీరియడ్ లో వాళ్ళ మీద కేసులు ఖచ్చితంగా పడతాయి. దాన్ని ఎవరు ఆపలేరు. మ్యాక్సిమం ఎంత గ్రహశాంతులు చేస్తున్నా కూడా ప్రభావం అయితే వాళ్ళ మీద ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయంలో కొంతమంది ముందు జాగ్రత్తలు తీసుకొని చాలా విషయాలు దూరంగా ఉంటే మంచిదని చెప్పచ్చు. అందులో ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ కెరీర్ లో కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఇంకో విషయం కూడా చెప్పాను కాబట్టి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అండ్ తల్లికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ ఏంటంటే ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ మనం 12వ తారీఖు వీడియో చేస్తాం, 15వ తారీఖు సంక్రమణ వస్తుంది, ఇంకా నెల రోజులు ఉంది. మీరు ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనుకోండి ఆరోగ్యపరంగా, మీకు ఒకటి, మీ తల్లి గారు ఒకటి, తండ్రి గారు. ఎందుకంటే ఈ పాయింట్స్ అనేది కాలపురుషులో దెబ్బతింది. తల్లిదండ్రుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, స్వయంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా, వీళ్ళ తల్లిదండ్రుల విషయంలో అంటే వీళ్ళ ముగ్గురికి ఆరోగ్యపరమైన సమస్యలు ముందుగా చెక్ చేసుకోవాలి. కుటుంబ పరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇంకా మనం మిథున రాశిలో చూసుకున్నాం అనుకోండి, మిథున రాశిలోకి సూర్య సంక్రమణం జరిగిందంటే ఒక రకమైన చెప్పాలంటే వాళ్ళ జీవితంలో ఒక చీకటి కోణం, అమావాస్య అని చెప్పాలి. ఎందుకంటే సంక్రమణం అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే ఆ రాశి, సూర్య మిథునంలో సంక్రమణం జరుగుతుంది అంటే మిథున రాశి ఉన్న చంద్రుడు ఉన్న దగ్గరికి సూర్యుడు వచ్చాడు అంటే ఇది ఒక అమావాస్య వాళ్ళ జీవితంలో. ఈ నెల రోజులు చీకటి అని చెప్పాలి.
అందులో బాగా ఇబ్బంది పడే వాళ్ళు మిథున రాశిలో ఎవరైనా ఉన్నారంటే కనుక ఈ ఆరుద్ర జన్మ నక్షత్రమైన, లేదు మృగశిర జన్మ నక్షత్రమైన, వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంటారని చెప్తాను మిథున రాశి వాడు. ఇంకా పునర్వసు నక్షత్రంలో కొద్దిగా తప్పించుకున్నారు, వీళ్ళకి కొద్దిగా బాగానే ఉంటుందని చెప్పాలి. పునర్వసు వాళ్ళ వరకు తప్పించుకోగలిగారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటే కనుక వీళ్ళు వృధా ఖర్చులు ఎక్కువగా వెళ్ళిపోవటం, చేతిలో డబ్బు నిలబడకపోవటం, ఉన్నది మాయమైపోవటం, ఇంటికి దూరంగా వెళ్ళటం, అక్కడికి వెళ్ళి కష్టాలు పడటం, ఇలాంటి మిథున రాశి వాళ్ళు కూడా ఇంటికి దూరంగా వెళ్ళారు. ఫారెన్ లాంటి ఏరియాలో కానీ ఎక్కడైనా మిథున రాశి వాళ్ళు ఇప్పుడు స్థితి పొంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మిథున రాశి వాళ్ళు వాహనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జర్నీ చేసేటప్పుడు. దగ్గర జర్నీలు కానీ దూరం జర్నీలు కానీ ఈ మిథున రాశి వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, వీళ్ళకి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు జర్నీ చేస్తున్నప్పుడు, ఏదైనా వెళ్తున్నప్పుడు మీరు చేస్తున్న వాహనం ఏదైతే ఉంటుందో దాని వెహికల్ కండిషన్ ఎలా ఉంది, ఆ రోజు మనం వేసుకునే డ్రెస్ జర్నీ చేసే రోజు కరెక్ట్గా ఉందా లేదా, డ్రైవర్ వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది, వెహికల్ కండిషన్ ఎలా ఉంది, ఇదంతా పర్ఫెక్ట్ చెక్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు దైవ స్మరణ చేసుకొని మీరు బయలుదేరి వెళ్ళారనుకోండి మంచిది. లేదు మీరు జర్నీ చేసేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు, ఆ రోజు జర్నీ ఉంది, మీరు ఒకసారి శ్వాస తీసుకోండి. మీ ఎడమ ముక్కు ఫ్రీగా ఉందనుకోండి, హ్యాపీగా జర్నీకి వెళ్ళండి. మీ కుడి ముక్కు టైట్గా ఉంది, అర్థమైందండి, కుడి ముక్కు ఫ్రీగా లేదు, టైట్గా ఉంది, అప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి. మనం జర్నీ చేస్తున్నాం, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ఆ రోజు జర్నీని వాయిదా వేసుకుంటాం. రెండోది ఏంటంటే వీళ్ళ ఆరోగ్య విషయంలో చూసుకుంటే పొత్తు కడుపుకు సంబంధించింది, లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ రెస్పిరేట్ ఊపిరి ఏదైతే ఉంటుందో ఊపిరికి సంబంధించిన ఇబ్బందులు కూడా బలంగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండు, భార్య ఆరోగ్యానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టైంలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళు వివాహ కార్యక్రమాలను పెట్టుకుంటే కనుక ఆ వివాహ కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కూడా మంచిదని చెప్పాలి. ఇంకా మిగిలిన విషయాలంతా బాగానే ఉంటుంది. ఇది కనిష్ట సోదర వర్గంతో గొడవలు పెట్టుకోకుండా అదొకటి చూసుకోండి మిథున రాశి వాళ్ళు. రెండు, మిథున రాశి వాళ్ళ కనిష్ట సోదర వర్గం కూడా కొద్దిగా సమస్యల్లో వెళ్ళటం, వాళ్ళ వల్ల వీళ్ళు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడటం, మనీ లాస్ అవ్వటం, రిలేషన్స్ దెబ్బతింటం, ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంది. రెండోది, ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళ వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న లిటిగేషన్స్, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిజినెస్కి సంబంధించి కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఒకటే రెండు సార్లు ఆలోచించి వెనకడికి వేయటం మంచిది. ఈ నెల రోజుల పాటు కొత్తగా పెట్టుబడులు పెట్టారనుకోండి, అవి కూడా మళ్ళీ ఏంటంటే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఏది ఈ నెల రోజుల కాలం పాటు ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు పెట్టకుండా ఉండటం మంచిదని నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇంకోటి తీసుకుంటే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఒక రకంగా చెప్తే బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నా ఎక్కడ చూసినా బాగానే ఉంటుంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి. వ్యక్తిగతంగా చూసుకుంటే వాళ్ళ వ్యక్తిత్వం చూసుకుంటే బాగానే ఉంది. ఇంకా వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఈ పీరియడ్లో కొద్దిగా ఉంటుంది. రెండోది, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ ఏదైతే ఉంటుందో కర్కాటక రాశి వాళ్ళకి ఈ ప్రాఫిట్స్లో ఇబ్బందులు రావటం, వీళ్ళ అగ్రసోదర వర్గంలో కొంచెం చిన్న చిన్న సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటాం, వాళ్ళతో వీళ్ళకి ఇబ్బందులు రావటం, వాళ్ళు ఇబ్బందులు పాలవడం, అది ఎల్డర్ బ్రదర్స్కి సమస్య వస్తుంది. రెండోది, సమస్యనే కాదు, ఎల్డర్ బ్రదర్స్తో వాళ్ళకి అనారోగ్య విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నెల రోజుల పాటు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కుటుంబంలో మానసిక సమస్యలు, కుటుంబంలో ఒక రకమైన యుద్ధ వాతావరణం, అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఇవన్నీ మనం చూసుకున్నాం అనుకోండి. ఇది కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ నెల రోజుల పాటు ఈ విషయాలు జాగ్రత్త తీసుకోండి. కానీ కామన్ ఏంటంటే 4 గ్రహాలకే రెమెడీ కనబడుతుంది. సూర్యుడితో కలిసిన గురుడు, బుధుడు, శుక్రుడు 3 శుభగ్రహాలు అనేది ఇబ్బంది పడదు. 3 శుభగ్రహాలు ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్ కాదు. ఈ మిగిలిన విషయాలు చూసుకుంటే కనుక బాగానే ఉంటుంది. ఈ కర్కాటక రాశులు చూసుకుంటే భాగ్యపరంగా అయితే బాగానే ఉంది. అర్థమైందా? ఆపర్చునిటీస్ బాగానే వస్తాయి, కొత్త కొత్త ఆపర్చునిటీస్. తండ్రి దగ్గర నుంచి కూడా రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక అవి కూడా బాగానే వస్తాయి. దాని వరకు నోట్. ఇప్పుడు సింహలగ్నం చూసుకున్నాం అనుకోండి, ఈ సింహలగ్నం వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి ఫస్ట్ వచ్చేది హెడేక్. ఈ హెడేక్ నుంచి వీళ్ళు బయటపడాలి. ఇది తలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి.
ఈ హెడేక్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళ ఆలోచన విధానంలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావటం, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళ ఆలోచన విధానంలో కానీ ఒక రకమైన మానసిక ఇబ్బంది రావటం, అవమానాలు అనిపించటం, దానివల్ల వీళ్ళ కెరీర్లో స్ట్రగుల్ రావడం. వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఈ జాబ్ చేస్తున్న చోట చాలా మందికి ఏంటంటే వీళ్ళకి జాబులు పోయే అవకాశాలు ఎక్కువ చూపిస్తుంది. వాళ్ళని జాబ్లోంచి తీసేసే అవకాశాలు రావటం కానీ, నూతన ఉద్యోగాలు ఎత్తుకునే ప్రాసెస్లో వీళ్ళు హెడేక్ బాగా ఫీల్ అవ్వటం, ఆ టైంలో వీళ్ళ ఆలోచన విధానం సరిగ్గా పనిచేయకపోవటం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈ సింహరాశిలో జన్మించిన వాళ్ళకి వస్తున్నాయి. సింహరాశి వాళ్ళు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీరు ఎక్కడైనా సరే మీ వృత్తి ఉద్యోగాల దగ్గర తొందరపడమాకండి, ఆవేశపడమాకండి. అదేనా మీ పై అథారిటీ పీపుల్ ఏం చెప్తున్నా కూడా ఓర్పు సహనంతో ఉండండి. ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ ఇది ఈగోయిస్టిక్ ఇలాంటి పనులు చేయమాకండి. ఎందుకంటే ఈ ఫిఫ్త్ హౌస్ అనేది కొంచెం ఈ సింహరాశి వాళ్ళు దెబ్బతింది ఈ పీరియడ్లో. దానివల్ల కూడా వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రెండు, సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రెండు, సింహరాశి వాళ్ళకి మనం ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినమాకండి ఈ నెల రోజుల పాటు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అవ్వటం, మీ డైజెషన్ ప్రాబ్లం ఇబ్బందులు రావటం, దాని తర్వాత మీరు ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఎందుకు ఇబ్బంది వచ్చిందనుకుంటే ఫస్ట్ వచ్చేది హెడేకే. బయట ఫుడ్ తిన్నారు, మీకు పడదు, హెడేక్ వస్తుంది. ఈ విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన గ్రహాలకి మనం చెప్పినట్టే ఈ మూడు శుభగ్రహాల దానాలు. శుభగ్రహాలు మనకు తెలిసిందేగా, గురువు, బుధుడు, శుక్రుడు. అలాగే రవికి దానం, గ్రహశాంతి వీలైతే చేపించుకోండి. నేనైతే చేపించుకోమని చెప్తాను, చాలా మంచి విషయం ఇది. గ్రహశాంతి చేయించుకున్నారనుకోండి మీ ఉద్యోగం నిలబడుతుంది. మీ ఉద్యోగంలో వచ్చే ఆటంకాలను మీరు తట్టుకోగలుగుతారు. ఆ గ్రహదానం చేశారు, మీకు ఉద్యోగం పోయిద్దామన్న ఫీలింగ్లో ఉంటారు. పోయేదాకా వస్తుంది, పోయే అవకాశం కూడా ఉంటుంది. గ్రహదానాల వల్ల కొద్దిగా నిలబడవచ్చు. సింహరాశిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు కన్యారాశి తీసుకున్నాం అనుకోండి. ఈ కన్యారాశి వాళ్ళకి కూడా ఒక రకం చెప్పాలంటే వాళ్ళ బిజినెస్, వ్యాపారాలు, వ్యవహారాల్లో బాగానే ఉంటుంది. కన్యారాశి వాళ్ళు వీళ్ళకి రావాల్సిన అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఏదున్నా కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఈ కన్యారాశి వాళ్ళు ప్రస్తుత పీరియడ్లో వీళ్ళు మదర్ వైపు కానీ మానసిక అశాంతి కానీ ఒకటి కొద్దిగా కనబడుతుంది. తల్లి ఆరోగ్యం, తల్లి దీర్ఘకాలిక ఆరోగ్యం, ఆ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అదే బాగా ఇబ్బంది పెడుతుంది. తల్లి ఆరోగ్యం గురించి కానీ, గృహం కానీ, గృహ అవసరాల గురించి కానీ, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు రావటం కానీ, తల్లి హాస్పిటలైజేషన్ అవటం, దానివల్ల విపరీతమైన ఖర్చులు రావటం, తండ్రికి ఒంట్లో బాగోకపోవటం, తల్లిదండ్రులకు బాగోదు వీళ్ళకి. ఈ కన్యా రాశిలో ఎవరైతే జన్మించారో ఈ నెల రోజులు ఏంటంటే నేను ఇచ్చే సలహా వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి చెప్తాను. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తప్పేం లేదు. ఆ ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా మీ చేత తీసుకునే విధంగా చేపించగలిగేది మీరు గ్రహశాంతి చేసుకుంటే కనుక గ్రహాలు మీ చేత కొన్ని పనులు చేపిస్తాయి. గ్రహశాంతి లాంటివి చేపించలేదు అనుకోండి మనం, అవేంటంటే మనల్ని నిర్లక్ష్యం వైపు తీసుకెళ్ళటం, సమస్య తీవ్రతరం అవటం, అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు రావటం, ఆ, ఖర్చు రావటం, లేకపోతే అప్పులు చేయటం, అప్పులు చేసి ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి మనకు కనపడుతుంది ఫస్ట్. నేను ఇచ్చే సలహా ఏంటంటే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ముందుగానే. రెండోది, తీసుకునే ముందే నవగ్రహాలకు శాంతి చేయించుకుంటాం కానీ, గ్రహానికి సంబంధించిన దానాలు కానీ మీ దగ్గరలో అయ్యవారు ఉంటారు ఎవరో ఒకళ్ళు, వాళ్ళని సంప్రదించి మీ దగ్గరలో గుడిలో శివాలయం ఉంటే కనుక శివాలయంలో ఈ పూజాది కార్యక్రమాలు చేసుకొని దానం చేయటం అనేది సంక్రమణ కాలం అనేది మంచిది అనమాట. నేను ఇచ్చే సలహా ఏంటంటే సంక్రమణ అంటే రేపు 15వ తారీఖు మొదలవుతుంది కాబట్టి 15వ తారీఖు చేయండి అంట. 15, 16 చేసుకున్నారు అనుకోండి మంచిది. దానం ఏం చేసుకుని ఆ రోజు చేసుకోవచ్చు. 15వ తారీఖు బంగారంలా చేసుకోవచ్చు. మీ పితృదేవతలు కూడా ఆశీర్వాదం ఆ రోజు ఉంటుంది మీకు. ఇప్పుడు తులారాశి వాళ్ళకి మనం చూసుకున్నాం అనుకోండి. ఈ తులారాశి వాళ్ళు ఎలాంటి సఫర్స్ అనిపిస్తారు. నేను తులారాశి వాళ్ళకి ఇచ్చే సలహా ఒకటే, వీళ్ళకి కష్టం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంటుంది. రెండోది, ప్రాబ్లం ఏదైనా వస్తే కనుక కిడ్నీ రిలేటెడ్ వస్తుంది. యూరినల్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ రిలేటెడ్, వీళ్ళ వారసత్వ ఆస్తులకు సంబంధించి అన్నలతోనూ అక్కలతోనూ గొడవలు పడతాం, తమ్ముడితో గొడవలు పడతాం వారసత్వ ఆస్తుల గురించి. ఇది తులారాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఈ తులారాశి వాళ్ళకి ఈ పీరియడ్లో ఏంటంటే లంగ్స్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. అండ్ వీళ్ళు కమ్యూనికేషన్, కన్వర్సేషన్ ఎక్కడైతే చేస్తున్నారో వీళ్ళు ఏం మాట్లాడినా కూడా వీళ్ళకి ఎదురొచ్చి సమస్యని తగులుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మాట్లాడే విషయంలో కానీ, నలుగురితో కమ్యూనికేషన్ చేసే విషయంలో కానీ 1-10 సార్లు ఓపిక, సంయమనం పాటించి ఇప్పుడు మనం మాట్లాడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మనకి, మీరు ఒక పని చేయండి.
ఎప్పుడైనా సరే నేను ఇది మాట్లాడటం వల్ల నాకేమైనా లాభం వస్తుందా అని చెప్పి ఒకసారి ఆలోచించారనుకోండి, మీకు తెలియకుండా మీరు మౌనవ్రతంలోకి వెళ్ళిపోయినట్టే. ఉపయోగం లేదు మనం మాట్లాడకూడదని నిర్ణయం పెట్టుకోండి, మౌనవ్రతం వస్తుంది. దానివల్ల ఏంటంటే చాలా సమస్యలు జరుగుతాయి. ఎప్పుడైతే వీళ్ళు మౌనంగా ఉండరు అనుకోండి కన్వర్సేషన్ విషయంలో, కనిష్ట సోదర వర్గంతో గొడవలు ఉండవు, మౌనంగా ఉండరు, అగ్ర సోదర వర్గంతో గొడవలు ఉండవు. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్లో లిటిగేషన్స్ లాంటివి ఉన్నా కూడా సైలెంట్గా ప్రస్తుతానికి 4 రోజుల పాటు దాన్ని వాయిదా వేయండి. తర్వాత గ్రాహకాలను మారుతాయి కాబట్టి ఆ టైంలో ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళవచ్చు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళకి కూడా తులారాశి వాళ్ళు బాగోట్లేదు. సంసారపరమైన ఇబ్బందులు కానీ, కుటుంబపరమైన ఇబ్బందులు కానీ, స్త్రీల విషయంలో ఈ పీరియడిక్ పిసిఓడి ప్రాబ్లమ్స్ రావటం కానీ, గర్భ సంబంధమైన ఇబ్బందులు రావటం కానీ, ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. రెండోది వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏవైతే ఉన్నాయో, ఈ తన రావాల్సిన వసూళ్ళు అప్పులు ఏదైతే ఉన్నాయో, సొసైటీ దగ్గర నుంచి ఏదైతే రావాలో వీటి విషయాలు గొడవలు పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే సోషల్ సర్కిల్తో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ టైంలో నేను ఏం చెప్తానంటే వీళ్ళకి ఈ ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలంట. వాట్సాప్ చాటింగ్లు దూరంగా ఉండమని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు చాటింగ్ చేయడం వల్ల, లేదా ఏదైనా సోషల్ సర్కిల్ వీళ్ళు పెట్టే కామెంట్స్ వల్ల ఖచ్చితంగా వీళ్ళు సమస్యలు అయితే చాలా పెద్ద ఎత్తులో ఎదుర్కొంటారని చెప్పండి. ఫ్రెండ్ సర్కిల్తో అయినా సరే చాటింగ్ చేయమండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఈ పీరియడ్లో మిమ్మల్ని చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, ఇబ్బంది చేయడం అనేది తులారాశి వాళ్ళు అనుభవించే అవకాశం ఉంటుంది. ఇందులో స్త్రీలైనా పురుషులైనా సరే ఈ ఫ్రెండ్స్ భావం ఏదైతే ఉందో ఆ భావం వల్ల మీరు వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం వల్ల మీరు ఇబ్బందుల పాలవుతారు అని చెప్తారు తులారాశిలో జన్మించేవారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన వీలైతే కనుక మీరు గ్రహశాంతి చేయించుకుంటే మంచిది. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూసుకున్నాం అనుకోండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు వాస్తవం చెప్పాలంటే చాలా ఇబ్బందుల పాలవుతారని చెప్పాలి. చాలా ఇబ్బంది వీళ్ళకి ఎదుర్కొంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇబ్బంది ఈ సూర్యుడు మృగశిర నక్షత్రం మీద ఉంటాం, ఆ నక్షత్రాల మీద కుజుడు అవటం, రాశి వృశ్చిక రాశి అవటం. వీళ్ళు వ్యాపారంలో కొద్దిగా స్ట్రగుల్స్, పెట్టుబడులు ఎక్కువ పెట్టడం, అర్థమైందా? కెరీర్లో కూడా కొద్దిగా ఇబ్బంది. అంటే వీళ్ళు చేసే వృత్తిపరంగా కాయ కష్టం పడుతూ ఉండాలా, పెట్టుబడుల విషయంలో చాలా ఇబ్బందులు కాయ కష్టం పడుతూ ఉండాలా, వ్యాపార విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు కాయ కష్టం పడుతుంది. ఈ మూడు ఏంటంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఈ పీరియడ్ ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్తాం వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి 4 గ్రహాలే కాదు, 5వ గ్రహం శనిదేవుడికి కూడా వీళ్ళు పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే శని చతుర్థంలో కూర్చున్నాడు, అర్ధాష్టమ శని, అతనే ఇబ్బంది పెడుతున్నాడు. చతుర్థంలో కూర్చొని ఒక రకమైన భయానక మానసిక స్థితిని తీసుకెళ్తున్నాడు శని. వ్యాపారంలో కష్టాన్ని తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ 30 డేస్ ఏదైతే ఉందో జూన్ 15 నుంచి జూలై 15 వరకు వీళ్ళు వ్యాపారంలో ఏంటంటే పెట్టే పెట్టుబడి ఆచితూచి చేయమని చెప్తాను. తొందరపడద్దు అని. ఎందుకంటే డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటట్టు ఉంది. ఆ ఖర్చు ఏంటంటే వృత్తిపరంగా, వృత్తి కోసం, పెట్టుబడుల కోసం పెట్టే ఖర్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 10 రూపాయలు వస్తూ ఉందండి. యాక్చువల్గా 10 రూపాయలు వస్తే 8 రూపాయలు మార్కెట్లో దొరికింది. కానీ ఇటు 12 రూపాయలు, 15 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ 2 రూపాయలు సేవ్ అవ్వాల్సిన విషయంలో 5 రూపాయలు నష్టం జరిగింది. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతం ఈ 4 రోజులు గోచారం 15 తారీఖు నుంచి కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ఏ పెట్టుబడి పెట్టినా ఈ 4 రోజులు ఓపిక పట్టడం, సహనం వహించడం అనేది నేను ఇచ్చే సలహా. ఇంకా ఆరోగ్యపరంగా కూర్చున్నారా, వీళ్ళు మాట తోలకూడదు అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మాట తోలుతారో ఆ తూలిన మాట వల్ల కెరీర్లో ఇబ్బందులు వస్తాయి, బిజినెస్ పార్ట్నర్స్లో విషయాలు వస్తాయి, వ్యాపారంలో సమస్యలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మాటల వల్ల ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా గ్రహశాంతి చేయించుకుంటాం మంచిది. రెండోది ఇలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోమని చెప్తాను నేను. మౌనం వహించడం, సైలెంట్గా ఉండటం అన్నిటికంటే ఉత్తమం. ఇంకా ఈ సంక్రమణం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఎలా జరుగుతుంది? ధనుసు రాశి వాళ్ళకి నేను ఎక్కువ జాగ్రత్తలు చెప్తాను. చాలా అంటే చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ధనుసు రాశి వాళ్ళకి. ముఖ్యంగా తీసుకోవాల్సి ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఆ వర్క్ లోడ్ అనేది విపరీతంగా పెరుగుతాం ధనుసు రాశి వాళ్ళకి. ఈ 4 రోజుల పాటు వాళ్ళకి ఊపిరాడినంత పని ఉంటుంది. ఊపిరాడినంత పని ఉంటుంది. ఈ ధనుసు రాశిలో మా తమ్ముడు వీడే చెప్తాను. ఈ ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఇంకో కష్టం అయితే ఉంటుంది.
తండ్రికి కొద్దిగా కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. నైన్త్ భావం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. ఇది రాశి ఒకటే కాదు, మీరు కొన్ని కొన్ని లగ్నాలలో కూడా లెక్కేసుకోవచ్చు. ఏ రాశి అయితే చెప్పాను అవన్నీ మీరు లగ్నాలుగా మార్చుకుంటే ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అదొకటి దెబ్బతింటుంది, తండ్రి ఆరోగ్యం దెబ్బతింటుంది, అనారోగ్యం దెబ్బతింటుంది, వీళ్ళకి పాపం వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, హెడేక్ అనేది విపరీతంగా వస్తుంది. ఇక్కడ వీళ్ళు సమయం ఎందుకు పాటించాలి? ఎప్పుడైతే హెడేక్ వస్తుందో, హెడ్ పాయింట్ అనేది దెబ్బతింటుందో, వీళ్ళ వ్యక్తిత్వం అనేది ఈ టైంలో కొంచెం సఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిత్వం కోల్పోకుండా సమయం పాటించాలి. కొంచెం వీళ్ళకి స్టమక్ రిలేటెడ్, పేగుల్లో రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, స్టమక్ లో వస్తుంది ప్రాబ్లం. రెండోది, వీళ్ళు ఎక్కడైనా లోన్స్ చేస్తే కనుక ఈ లోన్స్ వల్ల ఈ ధనుసు రాశి వాళ్ళు కానీ లగ్నం వాళ్ళు కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు. అప్పుల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. వీళ్ళ భాగ్యం వీళ్ళకి సహకరిస్తూ న్యూ ఆపర్చునిటీస్ లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తండ్రి ఆరోగ్యం ఇబ్బంది, మేనమామలు మామూలు వరుస ఉంటే వాళ్ళకి కూడా ఆరోగ్య సంబంధాన్ని ఎదుర్కొంటారు ఈ ధనుసు రాశి లగ్నం వాళ్ళు చేస్తారు. ఇంకా మనకి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూసుకున్నాం కదా. ఈ మకర రాశి వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. అది ఎలాంటి విషయాల్లో పెట్టుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఉన్నాయి వీళ్ళకి, ఆకస్మిక ఇబ్బందులు ఉన్నాయి. రెండోది, వీళ్ళు తినే విషయం ఏది ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళకి హైలీ డైజెషన్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, హైపర్ ఎసిడిటీ ప్రాబ్లం ఒకటి వస్తుంది, జఠరాగ్ని బలంగా దెబ్బతింటాం. రెండోది, కిడ్నీకి సంబంధించిన రిలేటెడ్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏదైనా ఉందంటే, వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు, వీళ్ళ ఎంటర్టైన్మెంట్ సంతోషం ఏదున్నా కూడా వాటి కోసం కూడా వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు పెడుతుంటారు. ఒక టీవీ కొనాలనిపిస్తుంది, కొనేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా, ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువు అది. లేదా సరదాగా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. రెండు, ఎక్కువ ఖర్చు ఎక్కడన్నా ఉందంటే కనుక వీళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేదా వీళ్ళ ఎడ్యుకేషన్ సెల్ఫ్కి సంబంధించి కానీ అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం ఏంటంటే కొద్దిగా పెద్దల సలహా తీసుకుంటాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాం వల్ల ఏంటంటే మీకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మకర రాశిలో ఎవరైతే జన్మిస్తారో మకర లగ్నం వాళ్ళు ఖచ్చితంగా చెప్తా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ కోటాల్లో కొనటం ఎక్కువ, దీంట్లో వాళ్ళు ఖర్చుని పెట్టుకునే అవకాశాలు అయితే నాకు బలంగా కనిపిస్తుంది. మేనేజ్మెంట్ సీట్లు వైపు వీళ్ళే వెళ్తారు, అధిక మొత్తంలో ఖర్చు కూడా చేస్తుంటారు. ఆ ఖర్చు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంటుంది, వీళ్ళ అదుపులో కూడా లేకుండా పోతుంది. రెండోది, ఫుడ్ విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండమంటారంటే వీళ్ళకి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల జరిగింది అనుకోండి చిన్న చిన్న సర్జరీలు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు అవి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అనేది చాలా మంచిది. హాస్పిటాలిటీ అనేది బలంగా ఉంది. దూర ప్రయాణాలు మాత్రం చేయొద్దని చెప్తాను నేను వాళ్ళకి. దూర ప్రయాణాలు ఎప్పుడైతే చేస్తుంటారో, తీర్థయాత్రలు లాంటి, గుహ వైపు వెళ్ళటం కానీ ఇలాంటి ప్రయాణాలు చేసేవాళ్ళు ఈ నెల రోజుల్లో ప్రయాణాలు ఎక్కువ పెట్టుకోమాకండి. ఈ ప్రయాణాల వల్ల ఏంటంటే మీకు విపరీతమైన ఖర్చు అనే కాదు, మీకు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య విషయంలో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చాలా ఇబ్బందులు పెడతాం మిమ్మల్ని. మీ సరదాలు సంతోషాలు ఏమైనా ఉంటే కనుక ఈ నెల రోజులు వాటిని పోస్ట్ పోన్ చేస్తే కనుక చాలా రకాల బాగుంటుంది. చేయలేరు, ఆల్మోస్ట్ చేయలేరు. ఎందుకంటే సంక్రమణం జరిగిన సూర్యుడు సప్తమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. ఇలా వ్యయభావం ఏదైతే ఉంటుందో లగ్నాత్తు, ఆ వ్యయభావం మీద సూర్యుడు దృష్టి పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి వీళ్ళకి అలాంటి చేబుద్ది కాదండి. 3 గ్రహాలు ఇబ్బందులు పడతా సూర్య నక్షత్రం నుంచి ఈ నక్షత్రం ఏంటంటే పీడను అనిపిస్తూ ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు, ధనుర్ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు అలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 3 రాశుల వాళ్ళు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. మకర రాశి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త. ఇప్పుడు కుంభరాశి తీసుకున్నాం అనుకోండి, కుంభరాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తా ఉంది. ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఏంటంటే జన్మరాశి కూర్చొని ఉన్నాడు, ఏళ్ళు నడిచిన ఒకటి నడుస్తుంది. రెండోది, వీళ్ళు ప్రయాణాలు ఏం చేసినా కూడా ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంట. కుంభరాశి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే ఉంటుంది, ఖచ్చితమైన సలహా ఏదన్నా ఉందంటే కనుక వీళ్ళ భార్య ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు,
వీళ్ళు వాహనాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంది. ఈ ఈశాన్య వైపు మీరు ప్రయాణం చేయాల్సి వచ్చింది కుంభరాశి వాళ్ళు, అటువైపు ప్రయాణాలు చేయమా. మీ ఉంటున్న ఇంటికా నుంచి ఈశాన్య డైరెక్షన్ లో కొంచెం దూరం ప్రయాణం చేయాలి సేమ్. ఎందుకంటే వీళ్ళ వాహనాలు ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా. కుంభలగ్నం కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి వాహన ప్రమాదాలు ఖచ్చితంగా కనబడతాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా తల్లి ఆరోగ్య విషయం, భార్య ఆరోగ్య విషయం, వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొద్దిగా అనారోగ్యాలు పాల్గొవటం, ఫ్రెండ్ సర్కిల్ ఇబ్బందులు పడటం, అగ్రసోదర వర్గం ఇబ్బందులు పడటం, సమస్యల్లోకి వెళ్ళటం, అగ్రసోదర వర్గం దీర్ఘకాలికంగా సమస్యలు, పెయిన్, అవమానాలు అనుభవించడం. వీళ్ళు కూడా ఫ్రెండ్ సర్కిల్ నుంచి అవమానించబడుతుంది. ఫ్రెండ్ సర్కిల్ ఏంటంటే వీళ్ళ తేలిగ్గా తీసేయటం, వీళ్ళేమో మానసికంగా తట్టుకోలేకపోవటం, మానసిక పీడ అనేది కుంభరాశి వాళ్ళకి బలంగా కనబడుతుంది. చాలా మానసిక పీడ కనబడుతుంది. ఎక్కడ గృహాలు కొనేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ ఈ నెల రోజులు పోస్ట్ పోన్ చేయండి అని చెప్తా. నష్టపోయే అవకాశాలు ఉంటాయి దానివల్ల. కుంభరాశి వాళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు, కుంభలగ్నం వాళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహాలకి చేసుకోండి, 4 గ్రహాలు దానం కూడా చేసుకోండి. శనికి ప్రత్యేకం చేయండి, ఎందుకంటే ఏళ్ళనాటి శని కూడా మీకు జాతక చక్రంలో కూర్చొని నడుస్తుంది కాబట్టి శనిపీడ కూడా మీకు ఈ టైంలో శనిపీడను అనుభవిస్తారు వాస్తవం చెప్పాలి. ఇన్ని రోజులు శనిపీడ ఉందా లేకపోయినా. మరి ఇంక ఇప్పుడు మిథున సంక్రమణం జరిగింది కాబట్టి సూర్యుడు అనేది 159 యాక్సెస్ ఈ శనిని బంధించేశాడు. శని బంధనంలోకి సూర్యుడు బంధనంలో శని ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళ ఆలోచన విధానంలో కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ వెళ్తే గనక గొడవలు పడే అవకాశం, దానివల్ల కేసెస్ లాంటివి పడుతూ ఉంటాయి. ఇంకా ఈ కుంభరాశిలో పుట్టేవాళ్ళకి ఆల్రెడీ వీళ్ళకి గతంలో ఏమన్నా రౌడీ షీట్ ఉన్నా, ఇంకేదన్నా కార్యక్రమాలు చేసినా, లిటికేషన్ చేసినా, కబ్జాలు చేసినా వీళ్ళ మీద కేసులు అయితే ఖచ్చితంగా పడతాయి. కుంభలగ్నం కానీ కుంభరాశి కానీ గతంలో ఏదైనా చేస్తే కనుక ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోండి. అర్థమైనా. ఇంటికి హైడ్ అయిపోవటం మంచిదని చెప్పాను. ఈ రౌడీ షీట్ లాంటి ఉన్నవాళ్ళు, అసాంఘ కార్యక్రమాలు ఉన్నవాళ్ళు, లేకపోతే పొలిటికల్గా ఏదన్నా ఇష్యూలు చేసేవాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఈ పీరియడ్లో అని చెప్పాను. ఇది కుంభరాశి వాళ్ళు. ఇప్పుడు మనం మీన రాశి క్యాలిక్యులేషన్ చూసుకున్నాం అనుకోండి, మీన రాశి వాళ్ళు కూడా నేను ఇచ్చే సలహా షార్ట్ జర్నీస్ జాగ్రత్తగా తీసుకోండి అని చెప్తాం. కెరీర్ అనేది వీళ్ళకి కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటుంది ఈ పీరియడ్లో. వీళ్ళు ఏంటంటే వీళ్ళ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో కన్వర్సేషన్, ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ చూసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రానిక్ సెక్టార్లో చూసుకున్నాం అనుకోండి, వీళ్ళ కన్వర్సేషన్ వల్ల వీళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం, ఆ గొడవల వల్ల వీళ్ళకి ఉద్యోగాలు పోవడం, ఇలాంటి విషయం అనేది మీన రాశి వాళ్ళకి ఉంది. మీన లగ్నం కానీ మీన రాశి వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కనీస సోదర వర్గంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు కమ్యూనికేషన్ బాగుండాలి. మీ జాబ్లో మీ కింద పనిచేసే వర్కర్స్తో గొడవలు పెట్టుకోమాకండి, మీ అధికారులతో గొడవలు పెట్టుకోమా. ఈ 3 సమస్యలు అనేది వీళ్ళకి వస్తుంది. హెల్త్ పరంగా చూసుకుంటే స్టమక్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మోకాళ్ళల్లో పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మనకి మీన లగ్నం మీన రాశి వాళ్ళకి కనపడతాయి. ఇలా ద్వాదశ లగ్నాలు ద్వాదశ రాశి వాళ్ళకి ఈ సూర్యుడు మిథున సంక్రమణం జరగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, దానికి మనం ఎలాంటి రెమెడీలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి. రెమెడీలు చేసుకోండి. 4 గ్రహాలుగా 5 గ్రహాలు దానాలు ఉంటాయి. నవగ్రహ శాంతి పూజ చేయించుకోండి, చాలా మంచిది. అదొకటే కాదు, ఆ రోజు 15వ తారీఖు మీరు చేసే దానాల వల్ల మీ పితృదేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది, అది మంచిది అనమాట. మిగిలిన విషయాల్లో ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు, ఒక్కొక్క రాశి జన్మించిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలాంటి సెక్టార్స్ వస్తాం వాటిలో ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. మానవ ప్రయత్నంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం, మన ఆలోచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలాంటి ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు మనం వాటిని అవాయిడ్ చేయొచ్చు అని చెప్తాం. ఓకేనా. కాబట్టి మీరు ఏదైనా ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.